అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దిత్వా తుఫాను శ్రీలంకను అతలాకుతలం చేస్తుంది. భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు, నేల కూలడంతో మరణించిన వారి సంఖ్య 334కు చేరింది. నిన్నటితో పోలిస్తే ఒక్క రోజులోనే మరణాల సంఖ్య మరో 180 పెరిగింది. సుమారు 400 మంది వరదల్లో గల్లంతయ్యారు. తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో తీవ్ర వరదలు రావడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలు ఆగిపోయినా వరద నీరు ఇంకా తగ్గకపోవడంతో ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తుంది. ఏజెన్సీ సమాచారం ప్రకారం రక్షణ బృందాలు ఇప్పటికీ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, దీత్వా తుఫాన్తో శ్రీలంక దేశం మొత్తం అతలాకుతలం చెప్పొచ్చు. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడటం, అదేవిధంగా భారీగా నేలకు ఒరిగినటువంటి వృక్షాల ద్వారా కూడా సుమారుగా 330 మంది పైగా మృత్యు పడినట్టుగా ప్రభుత్వం అయితే తెలిపింది. అదేవిధంగా నిన్న ఒక్కరోజు మాత్రమే 180కి పైగా కూడా మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంది. అదేవిధంగా అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో శ్రీలంక ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క తుఫాన్ యొక్క బీభత్సం ఎక్కువ ఉందని చెప్పొచ్చు. పైనుంచి కొండ చర్యలు విరిగిపడడం, అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహం ఎక్కువ రావడంతో కింద ఉన్నటువంటి ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయని చెప్పొచ్చు. సుమారుగా 13 లక్షల పైగా కూడా నిరాశ్రయులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో మృతుల సంఖ్య కూడా ఇప్పటికే పెరుగుతూ వస్తుంది. నిన్నటి వరకు 150 మంది పైగా మృత్యువాత పడంగా నిన్న ఒక్కరోజు మాత్రం 180 మందికి పైగా మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది. మిగతా సంబంధించినటువంటి వేల సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ వరదల దాటికైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి సహాయక బృందాలు, అదేవిధంగా అక్కడికి ఉన్నటువంటి సహాయక చర్యలు చేపడుతున్నా కూడా మరోవైపు కాస్త వర్షం నిలిచినా కూడా వరద ప్రవాహం మాత్రం ఇప్పటికైతే తగ్గడం లేదు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇక్కడ ఇటు భారతదేశం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం నౌకాయానం ద్వారా అదేవిధంగా అక్కడ చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే పలువురిని కాపాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు మాత్రం పాలు పంచుకుంటుందని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి భారీగా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా ఉన్నటువంటి ఇల్లు దెబ్బతినడం, అదేవిధంగా వారంతా కూడా నిరాశ్రయులుగా మారిపోయిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని అయితే ప్రకటించింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, అదేవిధంగా నిరాశ్రయుల వారందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుంటున్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వారంతా అక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్లడంతో పాటు ఎక్కువ కూడా ప్రాణ నష్టం అయితే వాటిల్లడం, అదేవిధంగా వారంతా నిరాశ్రయులుగా మిగిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీత్వా తుఫాన్ ప్రభావానికి మాత్రం భారీగా వర్షాలు కురడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఉన్నటువంటి భారీ వృక్షాలు నెలకొనడంతో పూర్తిగా విద్యుత్ సౌకర్యం అయితే నిలిచిపోవడం, అదేవిధంగా ఇటు రవాణా వ్యవస్థ కూడా కుచించుకుపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి రోడ్లు కూడా కొట్టుకపోవడం, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి రైల్వేస్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.